హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చాలామంది యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. మనకు 2020లో కోవిడ్ తర్వాత మన శరీరంలో ఏ చిన్న తేడా వచ్చినా మెడికల్ షాప్కి పోయి డాక్టర్ సలహా సూచన లేకుండానే యాంటీబయాటిక్స్ తెగ వాడేస్తున్నాం. అంటే జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. దీనివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ యాంటీబయాటిక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే డాక్టర్ సూచన సలహా లేకుండా, డాక్టర్ సూచించిన కోర్సు పూర్తి చేయకుండానే మనం మధ్యలోనే ఈ టాబ్లెట్ ఆపివేసినట్లయితే తర్వాత ఫ్యూచర్లో మనకు వచ్చినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకునేటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మనం అప్పుడు ఎన్ని మందులు వాడినా మన శరీరం తట్టుకునే ప్రభావం కూడా ఉండదు. కాబట్టి ఇది ఇప్పటికే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కావున ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కు యాంటీబయాటిక్స్ పనిచేయవు. దగ్గు, జలుబుకు ఇవి చిన్న చిన్న వాటికి మీరు డాక్టర్ సలహా సూచన లేకుండా ఇవి వాడితే ఇవి యాంటీబయాటిక్స్ అనేది చిన్న చిన్న జలుబు కానీ, దగ్గు కానీ చిన్న చిన్న వాటికి ఈ యాంటీబయాటిక్స్ పనిచేయవు. కాబట్టి డాక్టర్ సూచించిన మేరకు, డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాలి. అదేవిధంగా మనం చేతులు కానీ శుభ్రంగా కడుక్కొని పోషకరమైనటువంటి ఆహారం, రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. తద్వారా మనం నీట్గా ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోతాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ సూచన లేకుండా ప్రతిదానికి కూడా ముఖ్యంగా దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడితే మనకు వచ్చేటటువంటి అతిపెద్ద సమస్య మైక్రోబియల్ రెసిస్టెన్సీ అనే సమస్య తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కావున మీరు తక్షణమే ఏ చిన్న దగ్గు, జలుబు వచ్చినా డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాడాలి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి సేఫ్. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి, ప్రతి ఒక్కరికి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అందరికీ నా వీడియో చూసి మీరు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్ల మీద మీకు అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.